పొట్టకూటి కోసం గల్బాట పట్టారు అనేక మంది యువకులు. అక్కడ ఒత్తిడితో అనేక మంది చనిపోతున్న ఘటనలు కోకొల్లలు. ఆ ఘటనల వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాలంలో గల్ఫ్లో మృతి చెందిన వారికి, గల్ఫ్లో మిస్ అయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎంతోమంది కుటుంబాలకు దూరం అవుతున్నారు. కొంతమంది గుండెపోటుతో మరణిస్తున్న పరిస్థితి గల్ఫ్లో నెలకొంది. ఇటీవల కాలంలో సౌదీ, దుబాయ్ ప్రాంతాల్లో అనేక మంది చనిపోయిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో ఏదైతే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం నడుకుడ గ్రామంలో సాబీర్ అలీ, అదేవిధంగా కిషన్లు గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ కుటుంబాలు చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఈ నడుకుడ గ్రామానికి చెందిన ఆ కుటుంబాలకు తగిలింది. ఎందుకంటే గల్ఫ్ బాట పట్టిన అనేక మంది యువకులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ కుటుంబాన్ని పోషించాలని ఆ ఎడారి దేశంలో, ఎడారి స్వర్గంలో తమ రూపాలు సంపాదించుకుంటాం అనుకున్నారు. కానీ కుటుంబాలకు దూరం అవుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గల్ఫ్ బాట పట్టిన యువకులకు ఇది నిదర్శనమనే చెప్పచ్చు. పూర్తిగా ఏదైతే కుటుంబాలన్నీ కూడా చిన్నభిన్నమవుతున్నాయి. గల్ఫ్ బాట పట్టిన అనేక మంది యువకులు గల్ఫ్లో మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో ఏదైతే సాబీర్ అలీ తన వృత్తిరీత్యా పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు రూమ్లో ఉండగా. అయితే మృతి చెందిన అతన్ని అంత్యక్రియలకు అదే గ్రామానికి చెందిన కిషన్ అతని అంత్యక్రియలకు వెళ్ళి అదే రాత్రి రూమ్లో పడుకున్న నేపథ్యంలో అతను కూడా గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఈ రెండు ఘటనలు ఒకే గ్రామానికి చెందినవి కావడం ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు, ఇద్దరు వ్యక్తులు 50 సంవత్సరాల వయసు గల వారు ఇద్దరు కూడా మృతి చెందడం, వారందరూ కూడా వారి కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యాయి. సాబీర్ అలీ అంత్యక్రియలు సౌదీలోనే చేశారు. వారి సాబీర్ అలీని చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి ఆ కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఆ చివరి చూపు నోచుకోవాలని చాలామంది చూస్తారు, కోరుకుంటారు. మా కుటుంబ పెద్ద సౌదీలో చనిపోయాడు, అతని డెడ్ బాడీ తీసుకురావాలని కోరుకుంటారు. కానీ సాబీర్ అలీ కుటుంబం పేద కుటుంబం. ఆ కుటుంబం సౌదీ నుండి డెడ్ బాడీ తెచ్చేంత స్తోమత లేని పరిస్థితుల్లో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఆ సాబీర్ అలీ అంత్యక్రియలకు సంబంధించి ఆ డెడ్ బాడీ తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో అంత్యక్రియలను సౌదీలే నిర్వహించారు. కానీ అదే అంత్యక్రియలకు వెళ్ళి వచ్చిన కిషన్ అదే రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో ఈ నెల 2వ తేదీన కిషన్ మృతదేహాన్ని జాన్కంపేట గ్రామానికి తీసుకొచ్చారు. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఏదేమైనప్పటికీ అనేక మంది గల్ఫ్ బాట పట్టిన యువకులు మృతి చెందిన ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో అదే భీమ్గల్ మండలం బడా భీమ్గల్కి చెందిన ఇద్దరు యువకులు కూడా అదే బాటలో పట్టారు. నన్ను గల్ఫ్ బాట పట్టారు, నన్ను అక్కడి నుండి తెప్పించండి అని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని కోసం ప్రభుత్వం కూడా సహాయ చర్యలు చేపట్టింది. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో అనేక మంది యువకులు గల్ఫ్ బాట పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఈ గ్రామాలలో అయితే గల్ఫ్ బాటన పట్టిన యువకులు తమ కుటుంబాన్ని పెంచి పోషించి ఎన్నో బాధలు పడుతున్న పరిస్థితుల్లో తమ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉంచాలి, కుటుంబాన్ని తమ పిల్లల్ని మంచిగా ఉన్నత చదువులు చదివించాలి అనుకుంటున్నారు. కానీ చివరికి వారే అన్యకానంతమైపోతున్నారు. గల్ఫ్లో మృతి చెందుతున్న పరిస్థితులు ఈ ప్రాంత ప్రజలకు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అనేక మంది తమ కుటుంబాలను పెంచి పోషించేందుకు గల్ఫ్ బాట పడుతున్నారు. ఉన్నత చదువులు చదివించాలనుకుంటున్నారు, ఉన్నతంగా తీర్చిదిద్దాలి మా కుటుంబాన్ని అనుకొని గల్ఫ్ బాట పట్టిన యువకులు ఏదైతే మృతి చెందిన ఘటనలు చాలా బాధాకరమనే చెప్పవచ్చు. ఈ ఘటనల వల్ల వారి కుటుంబాలు చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితులు దాపురించాయి. దీనివల్ల ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు. ఏదేమైనప్పటికీ గల్ఫ్ బాట పట్టిన యువకులందరికీ ఏదైతే తమ కుటుంబాన్ని పోషించాలనే బాధతో, కష్టంతో అక్కడికి ఎంతో బాధతో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ చేస్తున్న పని వల్ల, పని ఒత్తిడిల వల్ల గుండెపోటులకు గురి కావడం పరిస్థితి వారి కుటుంబాలను కలిసివేస్తుంది. ఆ కుటుంబాల్లో పూర్తిగా ప్రభుత్వం కుటుంబాలని ఆదుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి.
పుట్టకూటి కోసం అనేక మంది గల్ఫ్ బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుండి అనేక మంది గల్ఫ్ బాట పట్టి అక్కడ మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో నడుకుడ గ్రామానికి చెందిన సాబిర్ అదేవిధంగా గాజా కిషన్లు ఇద్దరు కూడా గుండెపోటుతో మృతి చెందారు. వారిని కూడా పాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పరామర్శించారు. మనతో ఉన్నారు. గల్ఫ్ కార్మికులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న ఆ పాలసీకి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు. దానికి అంతకు సంబంధించి అసలు గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, వారు ఏం డిమాండ్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనం వేముల ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అత్యధికంగా గల్ఫ్ బాట పడతారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో నడుకుడ గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. గుండెపోటు రావడం, పాపం ఒక కుటుంబాన్ని అయితే కన్నీరు చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి, సౌదీలోనే అంత్యక్రియలు చేసిన పరిస్థితి. మరో కుటుంబానికి నిన్న 2 రోజుల క్రితం అతని మృతదేహం కూడా రావడం జరిగింది. దానిపైన ఏమంటారు సార్? మీరు చెప్పింది వాస్తవం అండి. నడుకుడ నా నియోజకవర్గం పచ్చనకుడ గ్రామంలో పాపం గల్ఫ్లో మరణించిన వారి కుటుంబీకుల పరిస్థితి చూస్తే చాలా వర్ణాతీతం, చాలా బాధగా ఉన్నది. అయితే ఈ రేవంత్ రెడ్డి పచ్చి మోసకారి. ఎందుకంటున్నా అంటే ఈ మాట, నేను అందరినీ మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికులను కూడా మోసం చేశాడు. ఆయన ఎన్నికలప్పుడు ఓట్ల కోసం మాత్రమే అన్ని హామీలు ఇచ్చాడు. 420 హామీలు ఇచ్చిండు. ఇవాళ ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయట్లేదు. 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తా అన్నాడు. ఇవాళకి 500 రోజులు దాటిపోయింది. ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయట్లేదు. అందుకే నేను ఆయన మరి ఒకసారి అంటున్నా, రేవంత్ రెడ్డి ఓ పచ్చి మోసకారి. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, మోసం చేసినాడు, ఇవ్వట్లేదు. పెద్దవాళ్లకు 4000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నాడు, ఇవ్వట్లేదు, మోసం చేశాడు. బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నాడు, ఇవ్వట్లేదు, మోసం చేశాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికే మాఫీ చేసాడు. రైతు బంధు 15000 చేస్తా అన్నాడు, ఇప్పటికి 15000 లేదు. ఒక 2 పంటలకు ఎగ్గొట్టిండు, ఒక పంటకు సగం మందికి ఇచ్చిండు, ఇంకో పంటకు 6000 చొప్పున 12000 ఇస్తున్నాడు, 15000 ఇస్తలేడు. ఇట్లా ప్రతి విషయంలో మోసం చేసినట్టుగానే, అందరినీ మోసం చేసినట్టుగానే పాపం గల్ఫ్ కార్మికులను కూడా మోసం చేశాడు. ఎన్నికలప్పుడు వాళ్ళని రెచ్చగొట్టిండు. కేసీఆర్ మిమ్మల్ని పట్టించుకుంటలేదు, ఇగో నేను రాగానే మీకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా 100 రోజుల్లో అన్నాడు. ఇవాళ 500 రోజులైంది, ఆ బోర్డు అతిగతి లేదు, ఇప్పటికీ ఏర్పాటు కాలే. అట్లనే మీ బాధలు, మీ గల్ఫ్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల బాధలు తెలుసుకునేందుకు ఒక హెల్ప్ లైన్ పెడతాను, ఒక టెలిఫోన్ పెట్టి, ఒక ఆఫీసులు పెట్టి ఒక హెల్ప్ లైన్ పెడతాను, ఏ మీ బాధలున్నా వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు ప్రభుత్వంలో అన్న మాట మాట్లాడినాడు. ఇప్పటికీ ఆ హెల్ప్ లైన్ ముచ్చట లేదు. ఇంకొకటి, మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి ఎన్ని రోజులైంది? 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు, ఇప్పుడు 500 రోజులైంది. ఏదో తూతూ మంత్రంగా ఆ ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైతే పెట్టిర్రో వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు దగ్గర పెట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించిన 2కో 3కో ఇచ్చినారు, అంతే. మా బాల్కొండ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ గల్ఫ్లో మరణించిన ఏ ఒక్క కుటుంబానికి కూడా 1 రూపాయి కూడా రాలేదు. వాళ్ళని మోసం చేశాడు. ఇట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడి నిండా మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉన్నది. ఇగో వాళ్ళ మేనిఫెస్టో, గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం, ఎన్ఆర్ఐలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, లేదు, ఇప్పటికీ కాలేదు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూపాయలు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు, ఇప్పటికీ ఎవరికి 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు. కేవలం ప్రోగ్రాం లాంచింగ్ రోజు ఆది శ్రీనివాస్ గారి వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఒక 3కో 2కో ఇచ్చారు. మా నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్కరికి కూడా రాలేదు. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం, ఇప్పటికీ లేదు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ అంటే ఒక ఫోన్ పెట్టడమే, అది కూడా చేయలేదు ఈ ముఖ్యమంత్రి. ఇగో ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు అభయహస్తం మేనిఫెస్టో పేజీ నంబర్ 36, పేజీ నంబర్ 35.
పేజీ నెంబర్ 35, 36లో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా గల్ఫ్ కార్మికుల కోసం ఈ ముఖ్యమంత్రి 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 500 రోజులైనా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అందుకే నేను అంటున్నా, ఈ ముఖ్యమంత్రి నువ్వు పచ్చి మోసకారివి, ప్రజల్ని మోసం చేస్తున్నావు, ఈ పాపం నీకు తగలక మానదు అని చెప్పి నేను ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈ గల్ఫ్ కార్మికుల బాధలు పట్టించుకోండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మరణించిన కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వండి. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఇమీడియట్గా ఏర్పాటు చేయండి. వాళ్ళ బాధలు తెలుసుకునేందుకు మీరు ఏదైతే హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయాలని నేను గల్ఫ్ కార్మికుల కుటుంబాల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే సార్, ప్రధానంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే బాల్కొండ కాన్స్టిట్యున్సీలోని బడా భీమ్గల్లో ఒక వ్యక్తి మిస్సింగ్ అయ్యాడు గల్ఫ్లో. ఆ కుటుంబాన్ని కూడా తేవడానికి కూడా ఆ కుటుంబం ఎన్నో రోజులుగా ఈ కాంగ్రెస్ పార్టీ అభయం ఇచ్చింది, మేము తీసుకొస్తామని చెప్పిన మాట నేపథ్యంలో ఆ కుటుంబం కూడా వారి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, ఇంతవరకు కూడా వారు స్పందించలేదు. నేను ఇప్పుడే బడా భీమ్గల్ కూడా వెళ్ళొచ్చాను. అంటే ఇంక నేను చెప్పేది ఒకటే, ఆ రోజు ఓట్ల కోసం మాటలు చెప్పారు తప్పిస్తే ఏది కూడా చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలి, అమలు చేయాలన్న మాట చెప్పలేదు ఆయన. దానికి ఉదాహరణే ఇవాళ బడా భీమ్గల్ ఆ గల్ఫ్ బాధితులు, పచ్చలనాడు గల్ఫ్ బాధితులు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాను. అసెంబ్లీలో మీరు దీనిపైన ఏం చర్చిస్తారు? అసెంబ్లీలో ఏమైనా తీర్మానం పెడతారా, లేకపోతే ప్రైవేట్గా ఏమన్నా మాట్లాడే అవకాశాలు? తప్పకుండా నేను 0 ఓవర్లో ఈ అంశాన్ని లేవనెత్తాను. తప్పకుండా నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాను అసెంబ్లీలో. ఒకవేళ పద్దులపై చర్చ సందర్భంగా అవకాశం ఇస్తే చర్చలో కూడా నేను పాల్గొంటాను. కానీ దురదృష్టవశాత్తు మేము వాళ్ళ మేనిఫెస్టో తీసి ఇక మీరు ఇది చెప్పినారు, ఇది అమలు చేయాల్సి ఉంది అని అసెంబ్లీలో చెప్పబోయేంతలోపే మా మైక్ కట్ అవుతూ ఉన్నది, మమ్మల్ని మాట్లాడనిస్తలేరు. కాబట్టి ఈసారి ఎట్లయినా ఫైట్ చేస్తాం. తప్పకుండా గల్ఫ్ కార్మికుల కోసం అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. థ్యాంక్ యూ. గల్ఫ్ బాట పడిన 2 వ్యక్తులు గల్ఫ్లో మృతి చెందారు. నడుకుడ గ్రామానికి చెందిన సాబిర్, అదేవిధంగా కిషన్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాలంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గతంలో కూడా గ్రామస్తులు కోరారు. ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్లో మృతి చెందిన కార్మికులకు 5 లక్షలు ఇస్తామని చెప్పింది, ఇంతవరకు కూడా 1-2 తప్ప ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదని చెప్పి గ్రామస్తులు మనతో గంగారెడ్డి ఉన్నారు. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన 2 వ్యక్తులు గల్ఫ్లో మృతి చెందారు. ఒక సాబిర్ అనే వ్యక్తి చివరి చూపు కూడా ఆ కుటుంబం నోచుకోలేని పరిస్థితి. అవునండి, వేల్పూర్ మండల్ పచ్చలనాడు గ్రామం మాది. అయితే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన గ్రామంలో చోటు చేసుకున్నది. ఒకే గ్రామానికి చెందినటువంటి 2 వీళ్ళు సుమారు 20 సంవత్సరాల కింద నుంచి ఆర్థిక పరిస్థితి ఇంటి దగ్గర బాగాలేక వీళ్ళు సౌదీ అరేబియాలో రియాద్కి వెళ్ళారు. అయితే ఒక నెల రోజుల క్రితము సాబేర్ అలీ అనేట ఆయన నిద్రలోనే ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, ఆయనను తీసుకురాలేని పరిస్థితుల్లో అక్కడే మక్కాలో ఆయనని సమాధి చేయడం, చివరికి ఆయన కుటుంబ సభ్యుల కడచూపును కూడా నోర్చుకోలేని పరిస్థితి అయింది. చాలా విషాదమైంది. ఆయన అంత్యక్రియలకు ఇంకొక పచ్చలనాడు గ్రామవాసే ముదిరాజు వాళ్ళు గోజా కిషన్ అని పాపం ఆయన్ని దగ్గరుండి ఈయననే అంత్యక్రియలు చేయించి అక్కడ మా ఊరతను కాబట్టి ఈయన పని బంద్ చేసి పాపం ఆయనను అంత్యక్రియలు చేసిన 15 రోజులకే మళ్ళీ ఈ గోజా కిషన్ అనేటటువంటి వ్యక్తి ఈయన కూడా నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్గా చనిపోవడం. ఎందుకంటే ఒక వారం రోజులలో ఆయన చుట్టు మీద ఇంటికి వచ్చేటోడు గోజా కిషన్ అన్నట్టు ఆయన కూడా బతుకు తెరువు కోసం 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఇట్లా ఒకటే గ్రామానికి సంబంధించినటువంటి 2 చనిపోవడం. ఈ గోజా కిషన్ అనేటటువంటి ఆయన మృతదేహము సుమారు 15 రోజుల తర్వాత నిన్నగాక మొన్న పచ్చలనాడు గ్రామానికి రావడం జరిగింది. ఒక ఆయనదేమో కంటి చూపుకు నోచుకోలేకుండా అయిపోయింది కుటుంబ సభ్యులు, ఒక ఆయన 15 రోజుల తర్వాత రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గ్రామంలో వాళ్ళు లేని పరిస్థితులలో జీవనోపాధి కోల్పోయి ఇలా వాళ్ళు గల్బాట పట్టిండ్రు. ఇట్లా పచ్చలనాడు గ్రామం నుంచి ఇంకా ఏ గ్రామాల్లో చాలామంది ఉన్నారు. ఒక పచ్చలనాడు గ్రామం నుంచే 200-300 మంది సుమారు దుబాయ్ కానీ సౌదీ అరేబియాలో కానీ గల్ఫ్ దేశాలలో ఉన్నారు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ వాళ్ళ గల్ఫ్ బాధితుల సహాయ నిధి కింద ప్రకటించినటువంటి డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వలేకపోయింది. సత్వరమే గ్రామంలో ఆ కుటుంబం ఏంటంటే భార్య పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, అందరు రోడ్డున బారిన పడ్డారు. ఇప్పుడు గల్ఫ్ ఎవరు పోతారండి? సాధారణంగా ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేక తినడానికి లేని వాళ్ళే గల్ఫ్కి వెళ్తారు. కాబట్టి అట్లాంటి కుటుంబాలను ఇట్లా సడన్గా వాళ్ళు అక్కడ చనిపోవడం వల్ల ఇలా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామం తరఫున మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.
మొత్తానికి చూసుకోవచ్చు మా గ్రామస్తులు ఇద్దరు కూడా గల్ఫ్లో మృతి చెందారు. ఆ కుటుంబాలని ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఆర్ఐ నిధి కింద ఏదైతే జమ చేసిన డబ్బులు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా త్వరితగతిన చేపట్టాలి. అనేక మంది తెలంగాణ రాష్ట్రం నుండి అనేక మంది గల్ఫ్ బాట పట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పుట్టకుట్టి కోసం ఎడారి బాటన పట్టి తమ కుటుంబాలని పెంచి పోషించి ఉంటాం అనుకుంటున్నారు. కానీ పని ఒత్తిడి వల్ల గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ సాబీర్ కుటుంబానికి సంబంధించి చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితి. గాజకిషన్ అనే వ్యక్తి కూడా గత 2 రోజుల క్రితము ఆయన మృతదేహం నడుకుడ గ్రామానికి వచ్చింది. కానీ ఏదేమైనప్పటికీ గల్ఫ్ బాట పట్టిన అనేక మంది యువకులు మృతి చెందడం ఆ ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఇప్పటికే ఆ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలు మా గ్రామానికి సంబంధించి ఆ ఇద్దరికి అందించాలని చెప్పి కోరుతున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.